బీసీలను మోసం చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన మంత్రి బీసీలను మోసం చేసిన నాయకుల్లో చంద్రబాబుది మొదటి స్థానం అంటూ తెలిపారు. బీసీలను మోసగించడం ఆనవాయితీగా, బీసీలని మోసగించడం చాలా సులభమని నమ్మినవాడిగా, బీసీలను మోసగించడం సులభమని నమ్మినవాడిగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు కొన్ని హామీలు ఇస్తూ ఉంటాడు. ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆశయాలు కానీ లక్షణాలు కానీ లక్ష్యాలు కానీ ఆశయాలు కానీ లక్షణాలు కానీ లక్ష్యాలు కానీ అవన్నీ ఎన్టీ రామారావు గారితో వెళ్ళిపోయాయి. 82 నుంచి 94, 95 తర్వాత వచ్చింది ఒక ఆశపరుడు, అత్యాశపరుడు. ఆ లక్ష్యాలని లక్షణాలని ఆశయాలని తుంగలోకి తొక్కాడు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించేసి ఆయన ఆశయమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విస్మరించి ఎన్టీఆర్ జపం చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ అయిపోయింది. 94లో తాను చేసినటువంటి ఎన్టీఆర్ గెలిస్తే 95లో లాక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు 2004 వరకు నేను స్పష్టంగా అడుగుతున్నాను, అంటే బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేనివాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ నమ్మించి దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు నమ్మి నడిస్తే అతి ఘోరంగా మోసగించినటువంటి పార్టీ